రుణమాఫీ అయినాకనే రైతు భరోసా అంటే ఇక రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, రెండింటికి పంగనామాలు పెట్టింది అన్నట్టు. మాఫీకి మరో 13,000 కోట్లు కావాలి కాబట్టి అవి మాకు శాత కాదు, మేము ఇవ్వలేము అని చెప్తానులేము. అమౌంట్ కుదిరాక మాఫీ చేస్తాం, ఎక్కడి నుంచి వెళ్ళే చెప్పురు చేరు. ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రుణమాఫీ అయ్యాకే రైతు భరోసా ఉంటుందని కుండ బద్దలు కొట్టారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక రుణమాఫీకి ఇంకో 13,000 కోట్లు కావాలని మంత్రి తుమ్మల స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పటికే సీఎం రుణమాఫీ అయిపోయిందంటూ ఊదరగొడుతుండగా చేయవలసింది చాలా ఉందని, డబ్బులు కుదిరాక చేస్తామని మంత్రి తుమ్మల చెప్పడం గమనార్హం. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ అబద్ధాలకు మంత్రి ప్రకటన మరో సాక్ష్యంగా నిలిచింది. ఇక్కడ ఏంటంటే ఒక బ్యాచ్ మొత్తం రేవంత్ రెడ్డి వెంటబడుతున్నది. అందరం అనుకుంటున్నాం కదా రేవంత్ రెడ్డికి ఎవరు తిరగబట్టోళ్ళు లేడు అనుకుంటాను, కానీ స్టార్టింగ్లోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఈయనకు రేవంత్ రెడ్డికి ఇద్దరికి లొల్లి అయింది. ఎక్కువ తక్కువ మాట్లాడద్దు రేవంత్ రెడ్డి, నీ భాష తీరు మార్చుకో అంటే రేవంత్ రెడ్డి మరీ కారుకి పోయి చేయి పట్టుకుంటే కూడా రేవంత్ రెడ్డి చేయి నెట్టేసి కారులు ఎక్కిపోయిండు. ఇట్లా ఒక బ్యాచ్ మొత్తం రేవంత్ రెడ్డిని ఎప్పుడు కుర్చిమించాలి దించుదామని చూస్తాను. అందుకే రేవంత్ రెడ్డి ఏదన్నా అబద్ధాలు ఆడినా వీళ్ళు నిజాలు చెప్పుకుంటారు. రుణమాఫీ అయిపోయింది, సన్నాసి హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నావు, ఏమైంది, రాజీనామా ఎప్పుడు చేస్తావు అన్నారు కదా. ఇక గదే గిది రుణమాఫీ కాలేదు సన్నాసి, ఇంకో 13,000 వేయాల సన్నాసి అని వాళ్ళ మంత్రి గారే చెప్తున్నారు. కేసీఆర్ TV9 వేదికగా రుణమాఫీ కాదండి అని చెప్పిండు సింపుల్గా. ఒకవేళ రుణమాఫీ చేయాలంటే ఇంకొకటి ఆపాలి, ఇంకొకటి ఆపి ఇది ఇవ్వాలి, అంతే తప్పించి అటు రైతు భరోసా ఇటు రుణమాఫీ ఏకకాలంలో కాదండి, అది అసాధ్యం. మేమున్నప్పుడు రైతు బంధు వేసి రుణమాఫీకి సంబంధించి ఒక 20,000 కోట్లు అప్పుడు మాఫీ చేయగలిగినాం. అప్పుడు 60,000 కోట్ల వరకు ఉండే రుణమాఫీ, దాంట్లో ఒక 20,000 కోట్లు చేయగలిగినాం మేము అని చెప్పిండు. ఆ గదే జరిగింది. అటు కేసీఆర్ రైతు బంధు ఆపలేదు, దళిత బంధు ఆపలేదు, అలాగే ఏది రైతు బీమా అది ఆపలేదు. దశల వారిగా ఎవరైనా దశల వారిగానే చేసుకుంటూ పోతారు. వీళ్ళని దశల వారిగా చేయమంటే మొత్తం రైతు భరోసా ఎగురగొట్టే. లాస్ట్ కాలం బాయ, ఈ కాలం బాయ. పంటలు కోతకొచ్చినాయి, కోసుకొని మళ్ళీ వేసుకుంటా అండి, పంట సాయం లేకపోయా. ఇక రైతులు ఇప్పుడు ఎరువులు దొరుకుతాయో లేవో చూడాలి, ఆ భాగవతం ఒక్కటి ఉన్నది.